విజయం అనేది అదృష్టం కాదు, అది ప్రతిరోజూ చేసే చిన్న చిన్న మంచి నిర్ణయాల ఫలితం. ఈ రోజు మీ జీవితాన్ని మార్చగల 5 గొప్ప పాఠాల గురించి తెలుసుకుందాం. చాలామంది విజయం అంటే డబ్బు, పేరు, పదవి అనుకుంటారు. కానీ నిజమైన విజయం అంటే మనం పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. విజయం ఒక్కరోజులో రాదు, అది ప్రతిరోజూ చేసిన చిన్న చిన్న మంచి అలవాట్ల ఫలితం. ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు అవదు. రోజూ నీరు పోస్తే, సంరక్షిస్తే, కొంత కాలానికి పెద్ద వృక్షంగా మారుతుంది. మన జీవితంలో విజయం కూడా అంతే. ఒకటి స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎక్కడికి వెళ్లాలో తెలియని వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేడు. జీవితంలో మీరు ఏం కావాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. లక్ష్యం లేకుండా కష్టపడటం అంటే దిక్కులేని పడవ ప్రయాణం లాంటిది. ఉదాహరణకు, ఒకసారి ఇద్దరు స్నేహితులు ప్రయాణం మొదలుపెట్టారు. మొదటి వ్యక్తికి తాను ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా తెలుసు. అందుకే సరైన దారిలో నడిచాడు. రెండవ వ్యక్తికి గమ్యం తెలియదు. ఎటు పడితే అటు తిరిగాడు. సాయంత్రానికి మొదటి వ్యక్తి తన గమ్యాన్ని చేరుకున్నాడు. రెండవ వ్యక్తి మాత్రం ఇంకా దారిలోనే ఉన్నాడు. నీతి: లక్ష్యం లేకుండా కష్టపడటం కంటే లక్ష్యంతో కష్టపడటం మంచిది. 2. క్రమశిక్షణ విజయానికి పునాది. ప్రతిరోజూ కొంచెం కొంచెంగా ముందుకు సాగేవారే చివరకు పెద్ద విజయాలు సాధిస్తారు. ఒక విద్యార్థి పరీక్షకు ముందు రోజు మాత్రమే చదివితే సరిపోదు. రోజూ కొద్దిగా చదివితేనే మంచి ఫలితం వస్తుంది. ఉదాహరణకు, ఒక రైతు ప్రతిరోజూ తన పొలానికి వెళ్లి మొక్కలకు నీరు పోసేవాడు. పక్క పొలంలోని రైతు మాత్రం 2-3 రోజులకు ఒకసారి మాత్రమే వెళ్లేవాడు. కొన్ని నెలల తరువాత మొదటి రైతు పొలం పచ్చగా కళకళలాడింది. రెండవ రైతు పొలం అంతగా పండలేదు. నీతి: చిన్న చిన్న పనులు ప్రతిరోజూ చేయడం పెద్ద విజయానికి దారి తీస్తుంది. 3. ఓటమికి భయపడకండి. ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో ఓటములు ఉన్నాయి. కానీ వాళ్లు ఓడిపోయి ఆగిపోలేదు. ఒక చిన్నారి నడవడం నేర్చుకునే సమయంలో ఎన్నిసార్లు పడిపోతుంది? చాలాసార్లు. అయినా మళ్లీ లేస్తుంది. అందుకే నడవడం నేర్చుకుంటుంది. మన జీవితంలో కూడా అలాగే. ఉదాహరణకు, ఒక చిన్న బాలుడు సైకిల్ నేర్చుకుంటున్నాడు. మొదటి రోజు పడిపోయాడు. రెండవ రోజు కూడా పడిపోయాడు. మూడవ రోజు కూడా సమతుల్యం కోల్పోయాడు. కానీ ప్రయత్నం ఆపలేదు. కొన్ని రోజుల తరువాత అదే బాలుడు సైకిల్ను ఎంతో చక్కగా నడిపాడు. నీతి: ఓటమి విజయానికి అడ్డంకి కాదు, అది విజయానికి గురువు. 4. సమయాన్ని గౌరవించండి. పోయిన డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. ప్రతిరోజూ 1 గంట వృధా చేస్తే సంవత్సరానికి 100 గంటలు వృధా అయినట్టే. విజయవంతులైన వారు సమయాన్ని విలువైన ఆస్తిగా భావిస్తారు. ఉదాహరణకు, ఒక విద్యార్థి ప్రతిరోజూ 1 గంట చదివేవాడు. మరో విద్యార్థి, రేపటి నుంచి చదువుతాను అని వాయిదా వేస్తూ ఉండేవాడు. పరీక్షలు వచ్చినప్పుడు మొదటి విద్యార్థి ప్రశాంతంగా ఉన్నాడు. రెండవ విద్యార్థి భయపడిపోయాడు. ఫలితాల్లో మొదటి విద్యార్థి మంచి మార్కులు సాధించాడు. నీతి: సమయాన్ని గౌరవించిన వారిని విజయం గౌరవిస్తుంది. 5. మంచి ఆలోచనలు కలిగి ఉండండి. మీరు ఎవరితో ఉంటారో, ఏం వింటారో, ఏం చూస్తారో అది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే మంచి పుస్తకాలు చదవండి. మంచి విషయాలు వినండి. మిమ్మల్ని ముందుకు నడిపే వ్యక్తులతో స్నేహం చేయండి. ఒక చిన్న ఉదాహరణ: 2 మొక్కలను నాటారు. ఒక మొక్కకు ప్రతిరోజూ నీరు పోశారు. మరొక మొక్కను పట్టించుకోలేదు. కొన్ని నెలల తర్వాత ఒకటి పచ్చగా, బలంగా పెరిగింది. మరొకటి ఎండిపోయింది. మన కలలు కూడా అలాగే. వాటికి కష్టం, సమయం, పట్టుదల అనే నీరు పోస్తేనే అవి విజయంగా వికసిస్తాయి. గుర్తుంచుకోండి, విజయం అనేది ఒక పెద్ద సంఘటన కాదు. అది ప్రతిరోజూ చేసే చిన్న చిన్న మంచి నిర్ణయాల సమాహారం. ఈరోజు మీరు వేసే ఒక చిన్న అడుగు రేపటి మీ గొప్ప విజయానికి పునాది కావచ్చు. కలలు కనండి, కష్టపడండి, ఆగిపోకండి. విజయం తప్పకుండా మీ తలుపు తడుతుంది. ఉదాహరణకు, ఒక తోటమాలి తన తోటలో మంచి మొక్కలతో పాటు కలుపు మొక్కలను కూడా చూశాడు. అతను మంచి మొక్కలకు నీరు పోసి, కలుపు మొక్కలను తొలగించాడు. కొంతకాలానికి తోట అందంగా మారింది. మన మనసు కూడా ఒక తోట లాంటిదే. మంచి ఆలోచనలను పెంచితే జీవితం అందంగా మారుతుంది. నీతి: మంచి ఆలోచనలు మంచి భవిష్యత్తును నిర్మిస్తాయి. విజయం అనేది ఒకే రోజులో వచ్చే అద్భుతం కాదు.
స్పష్టమైన లక్ష్యం, క్రమశిక్షణ, ఓటమిని ఎదుర్కొనే ధైర్యం, సమయానికి విలువ ఇవ్వడం, మంచి ఆలోచనలు. ఈ 5 అలవాట్లు జీవితంలో ఉంటే విజయం మన వెంట నడుస్తుంది. విజయం కోసం ఎదురు చూడకండి. విజయానికి అర్హులయ్యేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. ఈ పాఠాల్లో మీకు బాగా నచ్చినది ఏది? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.